హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు తిరుపతిలోని స్విమ్స్లో అయితే స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే నోటిఫికేషన్ విడుదలైంది. వాటికి సంబంధించి పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ ప్రక్రియ అయితే జూలై 15వ తారీఖు నుంచి అయితే మొదలైపోయింది. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అయితే ఆగస్టు 10వ తారీఖు అయితే చివరి తేదీగా అయితే నిర్ణయించడం జరిగింది. మీరు 10వ తేదీ వరకు అయితే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకు. ఈ నోటిఫికేషన్లు అయితే బీసీ మరియు ఎస్టీ కేటగిరీలో కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు కూడా అయితే ఉన్నాయి. అదేవిధంగా రెగ్యులర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. ఈ పోస్టులు అయితే జనరల్ కేటగిరీ వారికి, ఈడబ్ల్యూసీ వారికి, బీసీ వారికి, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అందరూ అప్లై చేసుకోవచ్చు ఈ రెగ్యులర్ పోస్టులు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావలసిన విద్యార్హతల వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మీరు ఖచ్చితంగా బీఎస్సీ నర్సింగ్ అయితే పూర్తి చేసి ఉండాలి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి. అంతేకాకుండా ఏపీ నర్సింగ్ కౌన్సిల్ అయితే మీ సర్టిఫికేట్ని అయితే రిజిస్టర్ చేసుకొని ఉండాలి, లేదా సంబంధిత స్ట్రీమ్లు అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మరియు దాంతోపాటు 3 ఏళ్ళ జనరల్ నర్సింగ్ కోర్స్ అయితే పూర్తి చేసి ఉండాలి. ఏదైనా మెడికల్ కాలేజ్ లేదా హాస్పిటల్లో 3 ఏళ్ళ పనిచేసిన అనుభవం అయితే ఉండాలి. బిఎల్ఎస్ మరియు ఏసీఎల్ఎస్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే మంచిది. అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావలసిన వయోపరిమితి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కనీస వయసు అయితే 18 సంవత్సరాలు అయితే నిండి ఉండాలి. మరియు గరిష్ట వయోపరిమితి అనేది జూలై 1వ తేదీ నాటికి 42 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయితే 5 సంవత్సరాల వయోపరిమితి అయితే సడలింపు ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే 10 సంవత్సరాల వయో సడలింపు అయితే ఉంటుంది. వారు 52 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అవి మీ విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేటు మరియు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, అదేవిధంగా పిఎఫ్ ఈఎస్ఐకి సంబంధించి వారు కొన్ని డాక్యుమెంట్స్ అడిగితే అవి కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన ఎంపిక విధానాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, స్విమ్స్లో ఒక 10 పోస్టులు ఉన్నట్లయితే ఒక్కో పోస్టుకు 10 కంటే తక్కువ మంది అప్లై చేస్తున్నట్లయితే వారి అకాడమిక్స్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ రెండింటిని సైమల్టేనియస్గా వెయిటేజ్ ఇచ్చి వారైతే ఎంపిక చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఒక పోస్ట్కి 10 మంది కంటే ఎక్కువ మంది అప్లై చేసుకున్నట్లయితే వారికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా పరీక్ష నిర్వహించి వారైతే మెరిట్ జాబితాను ప్రకటిస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక నిర్వహించినట్లయితే ఓసీ అభ్యర్థులు మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 40% మార్కులు అయితే ఖచ్చితంగా సాధించి ఉండాలి. అదేవిధంగా బీసీ అభ్యర్థులు అయితే 35% మార్కులు అయితే సాధించి ఉండాలి. ఈ మార్కులు సాధిస్తేనే అర్హత మార్కులు సాధించినట్టు పరిగణిస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 30% మార్కులు అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇవి కనీస అర్హత మార్కులుగా అయితే వారైతే నిర్ణయించడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో
ఈ పరీక్ష అనేది ఒకటి కంటే ఎక్కువ షిఫ్ట్లు కనుక జరిగినట్లయితే వారైతే నార్మలైజేషన్ ప్రక్రియను కూడా అమలు చేస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావలసిన ఫీజు వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ఓసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే 2,360 రూపాయలు అయితే ఆన్లైన్ విధానంలో చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు అయితే 1,770 రూపాయలు ఆన్లైన్ విధానం ద్వారా ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా పీడబ్ల్యూడి అభ్యర్థులకైతే ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో 75 మార్కులకైతే ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 15 మార్కులు మీకున్న వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి 15 మార్కులకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10 మార్కులు అనేవి ఇంటర్వ్యూ ద్వారా కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన సిలబస్ అనేది పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 భాగాలుగా ఉంటుంది. పార్ట్ ఏలో మీకు సంబంధించిన కోర్ సిలబస్ అనేది ఉంటుంది. అంటే మీరు అకాడమిక్స్లో ఏదైతే చదివారో దానికి సంబంధించిన సిలబస్ అయితే ఉంటుంది. పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్, కంప్యూటర్ అనేవి సబ్జెక్టుగా ఉంటాయి.